ఏంటంటే మనకి పాత కాలం న్యూరో సర్జరీకి ఇప్పుడున్న సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? సో పాత కాలంలో ఏంటంటే చాలా మంది న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ కంతులు కానీ లేకపోతే నడుము సంబంధించిన సర్జరీలు చేయడం వల్ల కానీ బెడ్ రిడన్ కావడము లేకపోతే ఒక కాలు చేతులు పడిపోవడము అంటే ఏదో ఒక డెఫిసిట్ వచ్చేది. సో పాతకాలంలో న్యూరో సర్జరీ ఏదైనా న్యూరో సంబంధించిన జబ్బులు ఏమైనా వస్తే సాధ్యమైనంత వరకు మనం మాట పోవడము కాలు చేతులు పడిపోవడం అనేది చాలా అరుదుగా అయ్యేది. కానీ ఈ కాలంలో సిన్స్ ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి అసలు న్యూరో సర్జరీలో టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. దట్టు మా సికింద్రాబాద్ యశోదలో లేటెస్ట్ ఏమేమి ఉన్నాయో అన్ని మాకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రోబోటిక్ ఇన్ న్యూరో సర్జరీస్ అంటాం. సో రోబోటిక్ అండ్ న్యూరో సర్జరీ అంటే ఇప్పటి వరకు మీకు న్యూరో సర్జరీ రోబో అనేది మీరు కడుపు సంబంధించిన సర్జరీలు అంటే గ్యాస్ట్రోలో గైనిక్ దాంట్లో వేరే దాంట్లో వినుంటారు. కానీ న్యూరోలో ఇప్పటివరకు రోబో ఉన్న సంగతి ఇంకెవరికి తెలియదు. సో రోబోటిక్ న్యూరో సర్జరీ అనేది రీసెంట్ గా న్యూరో సర్జరీ కూడా స్టార్ట్ అయినాయి. అంటే ఒక రోబో అనేది మనకి హెల్ప్ చేస్తుంది, సర్జరీలో హెల్ప్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ రోబో కాదు కానీ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ అంటాం. అసిస్టెడ్ అంటే మనకి గైడ్ చేస్తుంది, అంటే ఒక ట్యూమర్ దగ్గర రీచ్ కానీకి మనకి ఎంత సేఫ్ గా వెళ్ళగలుగుతాము ఎట్లా చేయగలుగుతాం అనేది మనకి గైడ్ చేస్తుంది. సో లోపల ట్యూమర్ తీస్తున్న టైంలో కూడా మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ మనకి రోబో మిషన్ ద్వారా అంటే మనకి వర్క్ ఛానల్ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ ఛానల్ లోపల మనకి చూపిస్తూ ఉంటుంది. ఏమని చూపిస్తుంటది, మీరు క్రిటికల్ ఏరియా దగ్గర ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది ఒక నావిగేషన్ చేస్తుంటారు. సో దీనికి నావిగేషన్ అని కూడా అంటాం. అంటే నావిగేషన్ అంటే మనం ఎక్కడ ఉన్నామో ఏ పార్ట్ లో ఉన్నామో సర్జరీ ఎంతవరకు చేయగలుగుతున్నాం సేఫ్ ఏంటి ట్యూమర్ ఎంతవరకు తీయగలుగుతాం అనేది ఉంటుంది. సో ఈ రోబోతో పాటు ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని అంటాం. అంటే ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అంటే మనగా ఆపరేషన్ థియేటర్నే ఎంఆర్ఐ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోబో మనకి ఏం చేస్తుంది, చిన్న చిన్న హోల్స్ కారిడర్స్ లో నుంచి వెళ్ళి సర్జరీ చేస్తాం. దీనికి ఏంటంటే కీ హోల్ సర్జరీస్ అంటాం. ఈ మధ్యలో ప్రతి ఒక్క పేషెంట్ అడిగేది ఏంటంటే సార్ కీ హోల్ సర్జరీస్ ఏమైనా చేస్తారా అని. సో ఈ కీ హోల్ సర్జరీస్ వల్ల మనం కంతి తీసేసి ఇంకా కంతి ఒకవేళ మనకు రోబో చూపిస్తుంది ఎంత దూరంలో మనం ఎంత క్రిటికల్ ఏరియా దూరంలో ఉన్నామని చెప్పి చూస్తుంది. సో చూపించిన తర్వాత మనకి ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ ఉండడం వల్ల ఇమీడియట్ గా ఎంఆర్ఐ చేసేసుకొని మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం ఇంకా ఎంత ట్యూమర్ తీయగలుగుతాం అనే ఒక అవగాహన వచ్చి మళ్ళీ అదే